అతని మాటే పాట, అతను నడిచే ఎర్రకాంతుల బాట. ఆ పదాలే శక్తిమంతం, చరణాలు యుద్ధ శకటాలు. ఆ హృదయం ఒక ఎర్రజెండా పాటల తోట. ప్రజా నాట్య మండలితో 2 దశాబ్దాలుగా పెనవేసుకున్న అనుబంధం. పేద ప్రజల కన్నీటి చుక్కల్లో ఒక్కొక్క అక్షరాన్ని ముంచి తీసి పాటల పల్లవి చరణాలుగా మలుస్తాను. గుండె తీసి ఎగరేసిన ఎర్రజెండా సాక్షిగా పాటల మాలికలలుతాను అంటున్నారు స్ఫూర్తి. ఆయన పాటల పుస్తక ఆవిష్కరణ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఆ కార్యక్రమ విశేషాలు చూద్దాం. ఎర్రజెండా బిడ్డలు పేదలా కను పాపలు పొడిసేటి పొద్దులు ఊరులో నెలవంకలు పొడిసేటి పొద్దులు ఊరులో నెలవంకలు కోటి సూర్యుల కాంతులు జగతి వెలుగుల బాటలు కోటి సూర్యుల కాంతులు జగతి వెలుగుల బాటలు కోటి సూర్యుల కాంతులు జీవుల పాటలు ఎర్రజెండా బిడ్డలు పేదలా కను పాపలు పొడిసేటి పొద్దులు ఊరులో నెలవంకలు పొడిసేటి పొద్దులు ఊరులో నెలవంకలు సంగమూల మెప్పుడు చెమట సుక్కేనన్నారు ఎత్తిన పిడి కళ్ళల్లోన పూరునాదాలైనరు గంజిలో మెతుకైతిరి ఎర్రజెండా బిడ్డలు పేదలా కను పాపలు పొడిసేటి పొద్దులు ఊరులో నెలవంకలు పొడిసేటి పొద్దులు ఊరులో నెలవంకలు. ప్రజానాట్య మండలి ధీరోదాత్తమైన చరిత్ర కలిగి గత 70 సంవత్సరాలుగా తెలుగునాట సాంస్కృతిక వికాసం కోసం తెలుగు ప్రజల వెలుగు పతాకగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. పాట ఒక దృశ్య కావ్యం, మీకు తెలియందే ఉంది. పాటలో సంగీతము నాట్యం అన్నీ కలుస్తాయి. అందుకని దానికి ఉన్నటువంటి ప్రవోక్ చేసే లక్షణం, ఇవోక్ చేసే లక్షణం బహుశా ఇతర ప్రక్రియలకు ఉండదు, ఉండటానికి ఆస్కారం తక్కువ. నాకు వీళ్ళు పాడుతుంటే నాకేమనిపించిందంటే నేను అనవసరంగా వచ్చిన కవిత్వంలోకి వచ్చానా. ఆ బాల్యపు రోజుల్లో 5-6 ఏళ్లప్పుడు తల్లి చచ్చిపోయినప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు నా దుఃఖాన్ని నా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటానికి ఒక ఉపశమనం పొందటానికి నేను కవిత్వాన్ని ఆశ్రయించాను ఆ రోజుల్లో. బహుశా పాటను ఆశ్రయించుంటే బాగుండేదేమో. ఇంత పెద్ద మొత్తంలో తన సాహిత్యాన్ని విస్తృతి చేసుకుంటూ భావాల డైనమెట్లని మరింత శక్తివంతం చేస్తూ వైవిధ్యభరితమైనటువంటి ఇతివృత్తాలని కలిపి 23 రకాలైనటువంటి ఇతివృత్తాలని ఆయన ఈ పుస్తకంలో సంధించారు. ఆ రకంగా ఆలస్యమైనప్పటికీ కూడా ఒక చక్కటి గ్రంథం, చాలా విలువైన గ్రంథంగా తీసుకువచ్చినందుకు అభినందిస్తున్నాను. ఈ పుస్తకాలు రాకపోతే, ఇలాంటి పుస్తకాలు చాలా వరకు రాకపోతే తెలుగు సాహిత్యం ఒకే వైపు మొగ్గు చూపుతుంది.
అది ప్రజలను నిద్రపుచ్చేటువంటి సాహిత్యం మాత్రమే మనకు కనిపిస్తుంది. ప్రజలను నిద్రలేపేటువంటి సాహిత్యంలో సాహిత్యం, స్ఫూర్తి గీతాలు ఈ దశాబ్దంలో ఒక మంచి పుస్తకంగా నేను భావిస్తున్నాను. రోజు మా బాపు కట్టబట్టుకుని పోతా అంటాడు. కట్టబట్టుకపోతా అంటే ఆ నడిచేటప్పుడు టక్క 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 సప్పుడు వచ్చేది. అరే ఈ సప్పుడు భలే అవుతుంది, దీన్ని ఎట్టిని రాయాలి, ఎట్లని రాయాలి, ఏం రాయాలి అన్నప్పుడు సప్పుడు కట్టెకి సప్పుడు వస్తుంది. సప్పుడు రాయాలన్నప్పుడు చేతి కర్ర కన్న తల్లిరా చింతనుంటే కల్పవల్లిరా కోతి మనిషిగా మారిన కానుండి బతుకులోన బాగా మాయరా చేతి కర్ర కన్న తల్లిరో అడవుల్లో తిరిగిన ఆది మానవుడి వేటల్లో ఆయుధమాయరా భూమిని తవ్విన చేతి కర్రె నాడు మొదటి నాగలిగా మారెరా చేతి కర్ర కన్న తల్లిరో అనుకుంటూ భూమి మీద కట్టెతో సప్పుడొస్తుంది, డప్పు మీద కొడితే సప్పుడొస్తుంది. కానీ భూమి మీద డప్పు అయిపోయింది. భూమి డప్పు పైన కర్రత కొట్టుతే సప్పుడే సంగీతం అవుతుంది. పురుగు బూసి ఎప్పుడు దరికి చేరకుండా కళ్ళు ఊపుకుంటూ పోతవి చేతి కర్ర కన్న తల్లిరో. పల్లెటూళ్ళల్లో కట్టబట్టుకొని రాత్రి చీకట్లో పోతా అంటారు. పోతా అంటే పురుగు బూసి దూరం పోతా అంటది. కానీ భూమి డప్పు పైన కర్రతో కొట్టుతే సప్పుడే సంగీతం అవుతుంది. సంగీతం అయినప్పుడు పురుగు కూడా, పాము కూడా వింటది కనుక పురుగు బూసి ఎప్పుడు దరికి చేరకుండా కళ్ళు ఊపుకుంటూ పోతుంది, సంగీతం వినుకుంటూ పోతున్నది అని చెప్పేసి దానికి ఆ రూపం అది దానికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు పాటకు లాస్ట్లో హక్కుల కోసం బిగిసిన పిడికిళ్ళు లాఠీల సవాలు చేశారా తిరగబడ్డ జనం ఎగరేసే జెండాని కర్రై కథనాన నిలిచారా. ఇది ఉద్యమం, అది జీవితం, ఇది ఉద్యమం. ఉద్యమంలోకి వచ్చిన జ్ఞానమే ఆ పాటకు ఆ లాస్ట్లో పెట్టగలిగిన తప్ప కానీ రావడానికి స్ఫూర్తి ఎక్కడ, వచ్చటానికి ఆ స్పార్క్ అన్నది మా బాపు కట్టబడుతున్న ఇష్టం. అంతకుముందు మాత్రం రా జీవితం అదే గురించి. పొద్దున పోయేటప్పుడు ఇంటికాడ రాగానే ఎన్ని మాటలు మనం ఎన్ని చెప్పుకున్నా కుటుంబ పరంగా ఇంట్లో సంబంధాలు, కుటుంబంలో సహకారం అందియకపోతే, నిలవకపోతే మనం ఎన్ని రాయలేము. ఎన్ని మాటలు మనం చెప్పుకున్నా, ఎంత కష్టపడ్డా. అందుకొరకే ఉద్యమంలో కుటుంబ భాగస్వామ్యం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఆ కుటుంబం మొత్తం ఉద్యమం చేసుకుంటే తప్ప మనం ఏ పని చేస్తానికి కూడా అడ్డమవుతాడు. రోజువారీగా చేసేటప్పుడు వాళ్ళు ఉద్యమకారులై వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళ తరం బాగా చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. అందుకొరకే ఆశయాల కోసం అని పాట రాసేటప్పుడు నా జీవితంలో అతి ఎక్కువ శ్రమపడి రాసిన పాట, నా జీవితంలో విపరీతంగా శ్రమ, కష్టం, తపన పడ్డ పాట ఆశయాల కోసం పాటే. అట్లాగే అప్పుడు ఆర్టీసీ ఉద్యమం నడిచింది. ఆర్టీసీ ఉద్యమం నడిచినప్పుడు పోలీసు వాళ్ళు కొత్తగూడెం కాడ కొడతా అంటే అందరు వరంగల్ జైలేసింది. వరంగల్ జైలుతో ఆ కార్మికులు అంతా కలిసినప్పుడు ఏమే మళ్ళీ వచ్చినా అంటే పోలీసు వాళ్ళు అన్నారట, ఒక 20 రోజులు అలా వారేసాను కదా, మళ్ళీ వచ్చినాక మళ్ళీ పట్టుకుందరు ఎవరా, అసలు మీరు భయపడరారా? భయపడలేదు. అట్లా ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో మేము దేనికి భయపడం అని చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి? లాఠీలు, తూటాలు, జైలు గోడలు ఏము చేయలేవు మనల పదును పెడతవి, వీరులను చూసి భయం పారిపోతది, కత్తులొచ్చి కాళ్ళ కాడ సలామంటవి. ఎక్కడ మేము దేనికి భయపడం? మా కత్తులు వచ్చి నమస్కారం పెడతారు, నువ్వెవర్రా చట్నీ ఇట్లా మేము అని చెప్పడానికి ఒక తపన దానికి ఎట్లా చేసిన కష్టపడి రాసినప్పుడు ఒక్కొక్క పాట కోసం పడ్డ శ్రమ, ఒక్కొక్క పాట కోసం పడే ఆలోచనలు ఎంత సగులు పడతావు, ఎంత చేస్తావు అన్న కాడ ఈ ఇచ్చిన జ్ఞానం అంతా మార్క్సిజమే. మనిషిని చూసే గుణమే. శ్రమలోనే అన్ని బాగున్నది తప్ప ఎక్కడో లేదు. దాంట్లో శ్రమను మినాయిస్తే మనిషి జీవితం ఇంక అతకని చెప్పడానికి ఏమున్నది? శ్రమతో అనిపించింది తప్ప ఆ శ్రమను గౌరవించే తత్వం అన్నది, శ్రమతోను చూసే గౌరవం అన్నది, శ్రమను చూసే దారి అన్నది మార్క్సిజం నేర్పింది. మార్క్సిజాన్ని మినాయిస్తే, మార్క్సిజం లేకపోతే నేను లేదు, మార్క్సిజం చూసే చూపు లేకపోతే ఈ పాట లేదు.